హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఒక సింపుల్ సెటప్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడొచ్చు. సో చూడండి, మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుంది, ట్రెండ్ క్లియర్ అవుతుంది, మొమెంటం కనిపిస్తుంది, కానీ మీరు ఎంట్రీ తీసుకునే సరికల్లా మార్కెట్ మూవ్ వెళ్ళిపోతుంది. అండ్ దీని తర్వాత అయితే ఎంట్రీ లేట్ అయిపోతుంది, లేకపోతే స్టాప్ లాస్ ఎంత పెరుగుతుందంటే రిస్క్ చాలా అన్కంఫర్టబుల్గా అయిపోతుంది. నిజం ఏంటి అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాబ్లం కాంప్లికేటెడ్ స్ట్రాటజీ కాదు, ఎంట్రీ క్లారిటీ ఇంకా డిసిజన్ టైమింగ్ది. స్ట్రక్చర్ లేని ట్రేడింగ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకోసమే నేను మీకు ఒక సింపుల్ అండ్ స్ట్రక్చర్డ్ ఈఎంఏ క్రాస్ సెటప్ గురించి అయితే చెప్తున్నాను. ఇది ఎంట్రీని ఫాస్ట్, క్లీన్ అండ్ డిసిప్లిన్ చేస్తుంది. ఈ ఇండికేటర్ పని ప్రిడిక్షన్ చేయడం కాదు, ట్రెండ్ ఫిల్టర్ చేసి నాయిస్ రిమూవ్ చేయడం అండ్ ఇమోషనల్ ట్రేడింగ్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ నేను క్లియర్ చేస్తున్నాను. దిస్ ప్రీమియర్ ఇండికేటర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు ద యూజర్స్ హూ ఓపెన్ అన్ అకౌంట్ ఆన్ లెమన్ యూజింగ్ మై లింక్. సో ఈ ప్రీమియం ఇండికేటర్ సెటప్ ఎవరికి అవైలబుల్ ఉంటుంది అంటే నార్మల్ యూజర్స్కి అవైలబుల్ ఉండదు. ఎవరైనా నా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు అనుకోండి లెమన్కిలో, వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. సో ఈ యాక్సెస్ నార్మల్ యాప్ యూజర్ కోసం అవైలబుల్ ఉండదు. అందుకే ఒకవేళ ఈ సెటప్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ తప్పకుండా మీరు యూజ్ చేయండి. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, దీని బై ఆర్ సెల్ అడ్వైస్ అనుకోకండి. లైవ్ మార్కెట్లో అప్లై చేసే ముందు స్ట్రాటజీని మీరు సొంతగా బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు లైవ్ మార్కెట్లో మీరైతే అప్లై చేయొచ్చు. ఇప్పుడు లైవ్గా చూసేద్దాం పడండి. నేను ఇక్కడ లెమన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను అండ్ స్కాల్పర్ మోడ్ ఆన్ చేస్తున్నాను. నా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇండెక్స్ చార్ట్, ఆప్షన్ చైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఒకటి స్క్రీన్ పైన అవైలబుల్ ఉన్నాయి. ఇది స్కాల్పింగ్ కోసం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు డిఫరెంట్ స్క్రీన్స్ మధ్య స్విచ్ అయ్యే ప్రశ్నే లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను ఇండికేటర్ సెక్షన్లో వెళ్ళి ఈఎంఏ క్రాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మెయిన్లీ ఈఎంఏ 9, ఈఎంఏ 20 అప్లై చేస్తున్నాను. ఈఎంఏ జోన్ని ఎలా చూడాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ మొమెంటం ఫిల్టర్. అండ్ ఇది ప్రైస్ జోన్ పైన స్ట్రాంగ్లీ ట్రేడ్ అయితే బయర్స్ యాక్టివేట్ ఉంటారు. అండ్ ఇఫ్ ఈ ప్రైస్ జోన్ కింద ప్రెషర్తో వస్తే సెల్లర్స్ డామినేట్ చేస్తారు. ఇక్కడ గెస్ వర్క్ అస్సలు నడవదండి. ఇక్కడ చూడండి, ప్రైస్ ఈఎంఏ కన్నా ఎక్కువ సబ్స్టైన్ అవుతుంది, బుల్లిష్ బయాస్ చూపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్రీన్ మొమెంటం క్యాండిల్ ఉంది. నేను దీన్ని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు, టైం ఫ్రేమ్ నెక్స్ట్ ఇప్పుడు 1 మినిట్కి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ ప్రైస్ కొంచెం కన్సాలిడేట్ చేస్తుంది అండ్ దెన్ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇది హై ప్రాబబిలిటీ ఎంట్రీ. అండ్ ఇప్పుడు స్కాల్పర్ మోడ్లో డైరెక్ట్లీ బై బటన్ని క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ అయితే మీరు చేయొచ్చు. చూడండి, ఆర్డర్ ఇన్స్టెంట్గా ప్లేస్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంది అండ్ మీరు డిలే ఇష్యూ అస్సలు ఫేస్ చేయరు. అండ్ ఇదే వేలో మీకు ఈఎంఏ కన్నా కింద స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తే మీరు పుట్ సైడ్ బేసిస్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత సెల్ సైడ్ని ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. లైక్ మీరు బై సైడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, సో అలానే మీరు సెల్ సైడ్ని కూడా ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. స్టాప్ లాస్ని గెస్ చేసి పెట్టద్దు, కన్ఫర్మేషన్ క్యాండిల్ని ఆపోజిట్ సైడ్ లాజికల్ స్టాప్ లాస్ ఉంచాలి. టార్గెట్ వచ్చేసి మినిమం 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ 20 పాయింట్ అయితే మినిమం టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్ది ఉండాలి. ఈ రూల్ లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం. 3 మినిట్ చార్ట్లో ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ఈఎంఏ క్రాస్ ఓవర్లో సెలెక్ట్ చేయాలి. అండ్ దాంట్లో మెయిన్లీ ఈఎంఏ 9 అండ్ ఈఎంఏ 20తో డైరెక్షన్ ఫిల్టర్ చేయాలి. స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ లెవెల్ని మార్క్ చేయాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. లాజికల్ స్టాప్ లాస్ మనం పెట్టాలండి. అండ్ మినిమం 1:2 రేషియో షుడ్ బి ఫాలోడ్. ఇమోషనల్ ట్రేడింగ్ని స్ట్రక్చరల్ ట్రేడింగ్ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ ప్లేస్లో చూడొచ్చండి క్లియర్లీ. ఇప్పుడు ప్రాక్టికల్ రియాలిటీని మనం అర్థం చేసుకుందాం. స్కాల్పింగ్లో ఫ్రీక్వెంట్ ట్రేడ్స్ ఉంటుంది అండ్ బ్రోకరేజ్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇక్కడ లెమన్ యాప్ వచ్చేసి జీరో బ్రోకరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ అన్లిమిటెడ్ ఆర్డర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ జస్ట్ 199 రూపీస్ పర్ మంత్లో ఇన్ఫినిటీ ప్లాన్ అవైలబుల్గా ఉంది. అండ్ అది కూడా ఎక్స్క్లూజివ్ మన సబ్స్క్రైబర్స్కి. దీంతో పాటు స్కాల్పర్ ప్రో యాక్సెస్ అండ్ అడ్వాన్స్ టూల్స్ దొరుకుతుంది విత్ జీరో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అండ్ జీరో కేవైసీ ఛార్జెస్. అండ్ మీరు నా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మంత్ జస్ట్ 1 రూపీకే దొరుకుతుంది. లిమిటెడ్ యూజర్స్కే మాత్రమే ఇది ఆఫర్, గుర్తుంచుకోండి. దిస్ ప్రీమియం ఇండికేటర్ యాక్సెస్ ఇస్ ఎక్స్క్లూజివ్. నా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేపించుకుంటారు కదా, ఆ యూజర్స్కే బెనిఫిట్ అవుతుంది. లింక్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లేదా కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. మీకు కూడా ఇండికేటర్ అండ్ స్కాల్పర్ మోడ్కి యాక్సెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి మీరైతే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రాటజీ
ని బ్లైండ్లీ ఫాలో అవ్వద్దండి. ఫస్ట్ అర్థం చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్‌లో మీకు మంచిగా అనిపిస్తేనే దాని తర్వాత డిసిప్లిన్‌తో మీరు అప్లై చేయండి. అండ్ ఈ వీడియోకి 1000+ లైక్ వస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తాను, వేర్ ఐ విల్ డిస్కసింగ్ అబౌట్ ద అడ్వాన్స్ వేరియేషన్స్. మీకు ఇలాంటి స్ట్రక్చర్డ్ స్ట్రాటజీ వీడియోస్ ఇంకా చూడాలంటే కమెంట్స్లో మీరు చెప్పొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రీమియం ఇండికేటర్ని మీరు యూస్ చేయాలనుకుంటే మీరు లెమన్ యాప్ని అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు అండి. అకౌంట్ మీరు ఎలా ఓపెన్ చేయించుకోవచ్చు అంటే, నేను ఒక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు అనుకోండి, మీకు ఈ లెమన్ది ఫ్రీ ఇండికేటర్, ప్రీమియం ఇండికేటర్ అయితే మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయొచ్చండి. లిమిటెడ్ యూజర్స్కి ఆఫర్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.